క్రీస్తులాడ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని జనాంగమ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 30వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమును నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను అనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ. ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 30వ అధ్యాయంలో మరి రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడింది అని మనం ఇక్కడ చదువుకున్నాం. ప్రియదేవుని పిల్లారా, ఒక విశ్వాసురాలైనటువంటి, భక్తురాలైనటువంటి, నమ్మకస్తురాలైనటువంటి స్త్రీ మాట్లాడకూడనటువంటి మాటలు ఇక్కడ రాహేలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, మరి ఈ వచనంలో రాహేలు తన అక్కపై అసూయతో యాకోబుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. తన అక్కపై అసూయ పడుతూ మాట్లాడడం ఎందుకు? తన అక్క అయిన లేయా అప్పటికే యాకోబునకు 4 కుమారులకు అంది. మరి రాహేలు గర్భమైతే మూయబడింది, గొడ్రాలుగా ఉంది. హృదయం పిల్లారా, మరి నిజముగా దేవుని యొక్క మరి శిక్షలో, దేవుని యొక్క మరి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ మరి సొంత అక్కపైన అసూయపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంది రాహేలు. ఇదేని పిల్లారా, మరి సాధారణంగా తన అక్క మరి తన భర్త అయినటువంటి యాకోబు ద్వారా అనేక ప్రయోజనాలు పొందుకుందని, మరి ఆ కారణం చేతనే తాను గర్భవతి కుమారులను కందని, మరి వాస్తవంగా మనం చూసినట్లయితే ఇదేని పిల్లారా, మరి యాకోబు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? మరి రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. లేయాను బహుగా ప్రేమించినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడదు. ఎందుకంటే రాహేలు సుందరవతి అయి మరి ఇష్టురాలిగా మరి ఆమె కోసము మరి 7 సంవత్సరాలు మరి కొలువు చేసిన వ్యక్తిగా భర్త కనపడతా ఉన్నాడు. మరి లేయా మరి ద్వేషింపబడిందని చెప్పి ఇదేం పిల్లరా నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తాం. మరి ద్వేషింపబడినటువంటి వ్యక్తిని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేం పిల్లారా, మరి రాహేలు ఏమంటుంది? అక్కపై అసూయపడుతూ యాకోబుతో, నాకు గర్భఫలం ఇవ్వు అని అంటుంది. ఇదేం పిల్లారా, ఇక్కడ రాహేలు యొక్క అవిశ్వాసమును మనం ఇక్కడ చూడవచ్చు. నా ప్రియదేవుని పిల్లలారా, చూడండి, ద్వేషింపబడినటువంటి లేయాను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? సాక్షాత్తు దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇక్కడ రాహేలు ఏమంటుంది? నాకు గర్భఫలం ఇవ్వు, నా అక్కకు మరి ఇచ్చావు కదా, నాకు కూడా ఇవ్వు అని మరి రాహేలు భర్త అయిన యాకోబు మీద కోపపడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని పిల్లారా, గర్భఫలం ఇవ్వడం అనేది, ఇవ్వకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? కట్టుకున్న వాని చేతిలో ఉంటుందా? దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మరి ద్వేషింపబడిన లేయాను దేవుడు కనికరించాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి లేయా విషయంలో జరిగిన ఆ విషయాన్ని మరి కనీసము మరి నమ్మకస్తుడైనటువంటి భర్తతో కాపురం చేస్తున్నటువంటి రాహేలుకు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతూ, అవిశ్వాసురాలైనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, మరి భర్త ద్వారా అనేక ప్రయోజనాలు పొందుకుంది. ఎక్కువగా ప్రేమించబడింది ఎవరు?
ఇక్కడ రాహేలే. మరి అలాంటి భర్త ప్రేమను పొందుకుని అనేక ప్రయోజనాలు పొందుకున్నటువంటి వ్యక్తి భర్త యొక్క విశ్వాస జీవితాన్ని, భర్త కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, భర్త కలిగి ఉన్నటువంటి దేవునిపైన ఆనుకున్నటువంటి ఆ తత్వాన్ని కలిగి ఉండకుండా ఒక అవిశ్వసురాలు ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతూ ఉంది. దేని పిల్లరా, ఇదంతా కూడా ఎవరి మీద అసూయతో మాట్లాడుతూ ఉంది అని అంటే, అప్పటికే తన అక్క అయిన లేయ కుమారుల్ని కానీ మరి ఎంతో భాగ్యవంతురాలుగా అక్కడ కనపడుతూ ఉంది. ఈమెమో గొడ్రాలుగా ఉంది. ఆ కారణాన్ని బట్టి రాహేలు మాట్లాడుతూ ఉంది కదా, మరి నాకు గర్భఫలము ఇమ్ము అని లేని ఎడల నేను చస్తానని బెదిరిస్తూ ఉంది. ఇక్కడ భర్తను బెదిరించేటువంటి ఆ యొక్క తెలివైతే ఉంది, కానీ అసలు గర్భఫలం ఇచ్చేది భర్త కాదు, దేవుడే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మర్చిపోయినటువంటి వ్యక్తిగా రాహేలు కనబడతా ఉంది. దేవుని పిల్లారా, మరి గర్భఫలం ఇవ్వటం అనేటువంటిది యాకోబు చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది అనేటువంటి విషయము. మరి ఇక్కడ మరి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గర్భఫలం ఇచ్చేది దేవుడే అని, మరి దేవునిపై ఆధారపడాలి అని, మరి దేవుడు ఇచ్చేదాకా కనిపెట్టాలి అని, మరి సమూయేలు తల్లి అయిన హన్నా కనిపెట్టినట్లుగా మరి దేవుని పాదాల చెంత కనిపెట్టాలనేటువంటి విషయాలను ఇక్కడ రాహేలు మరి మరిచిపోయి తన అక్క మీద ఉన్నటువంటి అసూయ చేత భర్తను ఇక్కడ బెదిరిస్తూ ఉంది. ఏంటో తెలుసా, నాకు గర్భఫలమే లేకపోతే నేను చస్తా అంటా ఉంది. ఇదేం పిల్లరా, మరి ఎంత మరి అవిశ్వాసురాలుగా, అవిధేయురాలుగా, దేవుని పైన ఆధారపడిన దానిగా ఇదేం పిల్లరా ఇక్కడ రాహేలు కనపడుతూ ఉంది. దేవుని పైన గర్భఫలం ఇచ్చేది దేవుడే అని మర్చిపోయింది. ఆ గర్భఫలము మరి దేవుడే అనుగ్రహిస్తాడనేటువంటి ఆ విషయము, మరి దేవుని పైన ఆధారపడాలనేటువంటి విషయాన్ని మర్చిపోయింది. మరి విశ్వాసముతో, మరి పట్టుదలతో దేవుని పాదాలు చెంత గడపవలసినటువంటి సమయాన్ని వ్యర్థముగా మాట్లాడుతుంది భర్త దగ్గర. ప్రియదేని పిల్లరా, అంతేకాదు భర్తను బెదిరిస్తూ ఉంది, చస్తానంటుంది. వాస్తవంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. మరి తన అక్క లేయ జబ్బు కండ్లు గలది, అంత అందగత్తే కాదు. అయినప్పటికీ భర్త ప్రేమను నోచుకోకపోయినా మరి తన వంతు వారములను మరి యాకోబు పూర్తి చేసినప్పుడు మరి తాను ఎంత ద్వేషింపబడిందో, ఎంత శోధనకు, ఎంత వేదనకు గురైందో. ఎందుకంటే నన్ను వదిలేసి నా చెల్లిని ప్రేమిస్తూ ఉన్నాడని అసలు అసూయపడవలసింది లేయా. ఎందుకంటే అంతగా రాహేలుని ఇష్టపడ్డాడు యాకోబు. మరి తనకు దక్కవలసినటువంటి ఆ స్థానము, మొదటి స్థానాన్ని మరి చెల్లి అయినటువంటి రాహేలు తీసుకున్న కారణాన్ని బట్టి అసూయపడవలసిందే. అసలు లేయా అసూయపడాలి, కానీ ఇక్కడ అసూయ ఎవరికి వస్తూ ఉందండి? మరి చెల్లెలైనటువంటి రాహేలుకి వస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లరా, ఈరోజున చాలామంది మరి దేవుని పైన ఆధారపడకుండా, అసలు గర్భఫలం ఇచ్చేది దేవుడని ఆ కనీస జ్ఞానం లేకుండా, మరి ఆయన పైన ఆధారపడాలన్నటువంటి ఆ విశ్వాసం లేకుండా, మరి ఆధారపడి దానిని పొందుకునేటంత మరి నిరీక్షణ లేకుండా మాట్లాడేటువంటి వారు భూమి మీద లేకపోలేదు. అనేక మంది రాహేలు ఈ రోజున భూమి మీద ఉన్నారు. మరి ఇస్తే దేవుడిచ్చాడని, ఇవ్వకపోతే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటలేదని దేవుని మీద మరి మరి కోప్పడటం, ఇట్లాంటి కార్యక్రమాలు అనేక మంది చేస్తూ ఉన్నారు. రాహేలు మరి భర్తను బెదిరిస్తూ ఉంది, మరి అవిశ్వాసురాలుగా మారిపోయింది. తన మాటలు ఎంత మరి కోపాన్ని తెప్పించాయంటే 2వ వచనంలో భర్త అంటాడు కదా, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మరి ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గర్భఫలం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా, బుద్ధుందా నీకు అని చెప్పి రాహేలు మీద కోప్పడడం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఏం చేశాడు? అమితంగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే 7 సంవత్సరాలు ఆమె కోసం మరలా కొలువు చేశాడు. ప్రియదేని పిల్లారా,
మరి తాను ప్రేమించిన దానిని తాను పొందుకోవటానికి 7 సంవత్సరాలు కష్టపడి మరి సంపాదించుకున్నటువంటి వ్యక్తిని మరి ఆ వ్యక్తి మీద కోపడతా ఉన్నాడు మొదటిసారి ప్రియమైన పిల్లలు. కాబట్టి ఈ రోజున మరి దేవుని చిత్తానికి, దేవుని మీద ఆధారపడకుండా, మరి నిరీక్షణతో ఓపికతో కనిపెట్టకుండా మరి భర్తలను విసిగించే భార్యలు లేకపోలేదు. ప్రియ దేవుని పిల్లారా, అసలు వాస్తవంగా గర్భఫలం ఇచ్చేది దేవుడైనటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని, దేవునిపైన ఆధారపడాలనేటువంటి ఆ విశ్వాసాన్ని, మరి నిరీక్షణతో కనిపెట్టాలనేటువంటి ఆ నిరీక్షణను లేకుండా ఈ రోజున మరి రాహేలు భర్త మీద కోపడటం, భర్తను బెదిరించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విశ్వాసులుగా మనం ఏం చేయాలో తెలుసా? ఒకవేళ నీవు పిల్లలు కనగదానిగా ఉన్నావా, అయితే నువ్వేం చేయాలో తెలుసా? పిల్లలు ఇవ్వకపోవడం అనేది దేవుని చేతిలో ఉంది. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను కలుగజేసిన వాడు నీకెప్పుడు ఆ భాగ్యాన్ని కలుగు చేయాలో ఆయనకు తెలుసు. ఆయన మీద నువ్వేం చేయాలో తెలుసా? కేవలము నీవు ఆయన పైన ఆధారపడాలి. నాకు గర్భఫలం ఇచ్చేది ఆ దేవుడే అని నమ్మాలి, ఆయన పైన ఆధారపడాలి, నిరీక్షణతో ఓపికతో కనిపెట్టాలి. తగిన సమయం ముందు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రీతిగా అక్క మీద ఉన్న కోపముతో, అసూయతో భర్తను బెదిరిస్తూ ఉంది రాహేలు. ఇలాంటి కార్యక్రమాలు అసూయపరురాలుగా, అవిశ్వాసురాలుగా, మరి దేవుని పైన ఆధారపడిన దానిగా, నిరీక్షణతో ఓపికతో కనిపెట్టని దానిగా రాహేలు కనపడతా ఉంది. నా ప్రియ సహోదరుడు, ఒకవేళ నీ భార్య ఇలాంటి పరిస్థితిలో ఉందేమో, ఆమెకు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మరి శక్తిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేసేవాడిగా నీవు ఉన్నావా? ఒకవేళ ఇట్లాంటి అవిశ్వాసపు మాటలు మరి నీ సహచరి మాట్లాడుతూ ఉందేమో, జాగ్రత్త. దేవుని యొక్క మరి చేతులకు ఆమెను అప్పజెప్పు. దేవుని చిత్తానికి ఆమెను అప్పజెప్పు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వారు మాట్లాడేటువంటి మాటలు, దేవునిపై నమ్మకత్వాన్ని కోల్పోయిన వారు, అవిశ్వాసులైనటువంటి వారు మాట్లాడే మాటలు విశ్వాసురాలైనటువంటి మరి నీలో నాలో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ రాహేలు లేక భర్తలను బెదిరించేవారిగా నీవున్నారా? భర్తలను కోపం తెప్పించేవారిగా నీవు ఉన్నావా? ఒకవేళ ఎలా నీవు బ్రతుకుతా ఉన్నావు? రాహేలు లాంటి జీవితం, రాహేలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మరి ఈ అనుభవాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, ప్రభు పాదాల చెంత నీవు కనిపెట్టు. ప్రభు చేతికి నీ భార్యను అప్పగించు. ఇట్లా మరి దేవుని మీద ఆధారపడటం, దేవుడే గర్భఫలాన్ని ఇచ్చేవాడిని నమ్మడం, మరి ఆయన పైన విశ్వాసం ఉంచటం, ఆయన పైన ఆధారపడటం, మరి నిరీక్షణతో ఓపికతో ఆయన ఇచ్చేంత వరకు ఆయన పాదాల చెంత కనిపెట్టడం, ఇదే కదా మనం చేయవలసింది. ప్రియ దేవుని పిల్లారా, రాహేలు లాంటి జీవితాలు ఒకవేళ మీలో ఉన్నాయేమో, జాగ్రత్త. దేవునిపైన ఆధారపడండి, దేవునిపైన నమ్మకత్వాన్ని పెంచుకోండి, ఆయన పాదాల చెంత కనిపెట్టండి. ఆ రోజున హన్న ఏ రీతిగా ప్రభువు చెంత పట్టు విడవక ఆయన సన్నిధిలో మరి గోజాడి దాన్ని పొందుకుందో, అలాంటి భక్తి, విశ్వాస్యత నీకు నాకు మనందరికీ దేవుడు ఈ ఉదయ కాలమున దయచేయునుగాక. ఆమెను ప్రార్థన దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, అవిశ్వాసురాలు మాట్లాడినట్లుగా అమితంగా ప్రేమించబడినటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు మరి కోపము రాని భర్తకు కోపము తెప్పించింది నాయన. అట్లాంటి జీవితాలు, రాహేలు జీవితాలు అనేకములు ఈ లోకములో చాలామందిలో మేము చూస్తూ ఉన్నాం నాయన. అలాంటి బ్రతుకు నాయన, అలాంటి ఆలోచన, దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తిత్వం, విశ్వాసము లేనటువంటి అవిశ్వాసపు జీవితం, ఇదిగో నిరీక్షణ లేనటువంటి నైనా, ఇదిగో తండ్రి ఓపిక లేనటువంటి అవిశ్వాసురాలైనటువంటి భ్రష్టత్వపు మనస్సు ఒకవేళ మాలో ఎవరిలోనైనా ఉందేమో, అట్లాంటి మనస్సు కలిగిన వారిని అయ్యా ఇదిగో తండ్రి మీరు గద్దించమని, మరలా నాయన ఆ రీతిగా ప్రవర్తించకుండా ఇప్పుడే ఈ రోజునే సరిచేయబడి మీకు అనుకూలమైనటువంటి పాత్రలుగా మార్చమని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవునిపైన ఆధారపడాలని, దేవుడిచ్చేంత వరకు ఆయన పాదాల చెంత కనిపెట్టాలనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ, పట్టుదలను ఈ రోజున అనేక మందికి మీరు పుట్టించమని, అయ్యా రాహేలు జీవితంలో నుండి కొన్ని
కొన్ని పాఠాలు మీరే మాకు బోధించారు నాయన. ఇంకనూ బిడ్డలు మరలా చదివి ధ్యానం చేస్తూ ఉండగా ఇంకా మరికొన్ని ఆత్మీయ విషయాలు ఆ విషయం రాహేలు జీవితంలో నేర్చుకోవడానికి కృప చూపమని, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, ఈ దినం మేము చేయ పనులన్నీ పెట్టి కనుదృష్టి ఉంచి మీ దూతల కాపులను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటూ నామో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.